కుప్పకూల్చి ప్రజా పాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభువులనే దిగంతాలకు తరిమి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం. ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రావి నారాయణ రెడ్డిని, ఓ ఆరుట్ల కమలాదేవిని, ఓ మల్లు స్వరాజ్యంను, భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఒక ధర్మ భిక్షంను, ఒక దొడ్డి కొమరయ్యను తలుచుకోకుండా ఈ నల్లగొండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలవ నీడనిస్తే పార్టీని పెట్టుకున్న వాళ్ళు వారు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలే. అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, వారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క హక్కు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆర్టికల్ 3 ప్రకారం ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితోనే, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పటి దగ్గర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఏ పేదవాడి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్ళైన కోడలు ఇంటికి వస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండే. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు భూమి లేకపోయినా, ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్లకు, ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలు అయినట్టుగా గుర్తింపు ఉండేది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే మీ అభిమాన శాసనసభ్యులు బాలు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. ఈనాడు ఈ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే 50 లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడి ఇంట్లో ఇవాళ విద్యుత్తు వెలుగులు ఉన్నాయి అనంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళకు అందించడం వల్ల ఈరోజు గుండెల నిండా నిద్ర పోగలుగుతున్నారు పేదవాళ్ళన్న సంగతి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం మా అక్కలు ఈ పక్కన ఉండ్రు, నా ఎదురుగుంటే ఇంకా బాగుండేది, మా అక్కలు ఆ పక్కన ఉండ్రు. ఇవాళ మా అక్కల్ని, మా చెల్లెళ్ళని, నీడికి వచ్చిన వాళ్ళని, మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, ఆ ఎల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాననన్న పెట్టేది,
లేకపోతే రేషన్ కార్డు రేషన్ షాపోడికే 11 రూపాయలకు తెగనమ్ముకునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపకాలు మొదలుపెట్టినాం. ఇవాళ 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలు సన్న బియ్యం తింటున్నారు. ఆ సన్న బియ్యంతోనే సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు కన్న పిల్లలకు తినిపిస్తున్నారు. మా అక్కలు మా చెల్లెళ్ళు అంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కడుపు నింపాలి, పేదలకు న్యాయం జరగాలి, పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యమని ఈనాడు మన ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సన్న బియ్యం అందిస్తారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవాని. నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు. మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ పేదలు మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటుండ్రో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో, లంబాడి తాండాలలో, ఆదివాసి గూడాలలో పేదవాళ్లకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిలవ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఆనాడు నమ్మబలికిండు ఒక ఆయన. ఇవాళ నేను అడుగుతున్నా, దేవరకొండ నలుమూలల నుంచి 40-50 వేల మంది ఉన్నారు. ఈడున్నోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? అందుకే ఎన్నికల సందర్భంగా నేను సవాల్ విసిరిన, చంద్రశేఖర్ రావు గారు నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లాడుకో. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలకలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకును 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు. వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకి ఇయ్యలే. అందుకే మన ప్రభుత్వం వచ్చినంబడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, పేదలకు ఈరోజు న్యాయం జరగాలి అని వచ్చినంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు
22,500 కోట్ల రూపాయలతోనే ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ప్రతి గ్రామాలలో, దేవరకొండ, లంబాడి తండాలలో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటురా లేదా మా చదువుకున్న యువకుల్ని ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నిజంగానే ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళం, 20 లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోళ్ళు. 10 ఏళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మొన్నటికి మొన్న 2 ఏళ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టే 4.5 లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చినాం. ఇదే కాదు, చెంచులున్న ప్రాంతంలో, ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు, గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక 25,000 ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు, ఆదివాసీలకు, చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదలది, ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది, ఈ ప్రభుత్వమే ఆదివాసీలది. ఈ ప్రభుత్వం ఉన్నదే